పథకాల మీద ఆధారపడిన లిఫ్టులకు కూడా నీళ్లకు ఇబ్బంది లేదు అక్కడ. కానీ ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ పెట్టి నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంత్రులు ఎమ్మెల్యేలు ఆ నీళ్లు ఎట్లా ఇవ్వాలి, ఏం చేయాలి అనే దాని మీద స్పష్టమైనటువంటి విషయం ప్రజలకు చెప్పకుండా దాచిపెట్టి నీళ్ళకి ఇబ్బంది ఉంది, చెరువులు నింపుతాం, మంచినీళ్ళ కాడికి చూసుకొని వాడాలి. మంచినీళ్ళకి నీ చెరువులతో నీతో అవసరమే లేదు. కేసీఆర్ చేయించినటువంటి మిషన్ భగీరథ పథకం అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ రోజు శ్రీశైలంలో 188 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఈ రోజు నేను ఇప్పుడు నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా నడి రోడ్డు మీద పోలీసులు బలవంతంగా ఆపినారు మమ్మల్ని, మీరు పోతిరెడ్డిపాడు పోవద్దు, చూడడానికి వీల్లేదని. ఈ దేశంలో రైతులకు సంబంధించినటువంటి ఒక ప్రాజెక్టు చూడడానికి అభ్యంతరం ఎందుకు ఉండాలో మాకు అర్థమైతలేదు. పైగా మేము దాన్ని ఈ నీళ్లను వద్దని చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇట్లా వాడుకుంటుందయా, ఇంత గొప్పగా వాడుకుంటుంది. తెలంగాణ ప్రభుత్వం తెలివిలేనితనం వల్ల, మీ చాతకాంతనం వల్ల నీళ్లను రైతాంగానికి ఇవ్వకుండా ఎల్లినో అని, కరువు అని కుంటి సాకులు చెప్తూ రైతుల్ని మోసం చేస్తున్నారు. ఇది తప్పు అని తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగడానికి మేము వస్తే మరి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎందుకు ఆపినో నాకైతే అర్థమైతలేదు.